నమస్కారం. ఈరోజు తెలంగాణలో మానవ హక్కులు అనేది పూర్తిగా కృషించిపోయినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన ఉద్యోగాలు అప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు 20 మంది చచ్చిపోయిండే, 22 మంది చచ్చిపోయినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన. అప్పుడు ఒక 15,000 మంది రిటైర్డ్ అయినారు. మరి ఆ రోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. 8 వారాలలో డైరెక్షన్ ఇచ్చింది. 8 వారాలలో వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఇచ్చింది. ఇయ్యలే. ఈరోజు ఏమైంది? రిటైర్మెంట్ 20 మంది ఉన్నోళ్ళు ఈరోజు 78 మంది చచ్చిపోయారు. 15,000 మంది రిటైర్ అయిన వాళ్ళు ఈరోజు 24,678 మంది ఇప్పటికి రిటైర్ అయినటువంటి వాళ్ళు. అయితే రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను ఘోషణ రూపాయి వెళ్ళదంటాడు. మరి మూసి సుందరీకరణకు లక్షల కోట్లు కడతా అంటాడు. ఈరోజు ఫుట్బాల్కు నిస్సీనో బొస్సీనో తెచ్చుకొని క్రికెట్ ఆడిపిస్తాడు, మిస్ వరల్డ్ పెట్టిస్తాడు, అన్నీ పెట్టిస్తాడు. ఇవి మాత్రం చేయరు. ఈరోజు ఇంతమంది చచ్చిపోతున్నా మానవ హక్కులు అనేది పూర్తిగా ఇదైపోయింది. మీరు ఇచ్చిన డైరెక్షన్ పట్టించుకోలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి మానవ హక్కుల కమిషన్ అన్న విలువ లేదు, హైకోర్టు ఆర్డర్లకైనా విలువ లేదు, సుప్రీంకోర్టు చెప్పిన విలువ లేదు, గవర్నర్ గారి దగ్గర పోయిన విలువ లేదు, ఉద్యమాలపైన విలువ లేదు, ఈరోజు నిరుద్యోగులంటే విలువ లేదు. ఈరోజు కళ్ళకు అద్దాలు లెక్క పెట్టుకొని అదేనా జీవితంతా కష్టపడి కట్టుకున్న ఇల్లు గుల్లగొడతారు, జాగాలు గుంజుకుంటారు, అన్ని సోది మాటలన్నీ మాట్లాడతారు. కాబట్టి ఈరోజు ఇంకో స్టేట్మెంట్ ఇప్పుడే చూసిన, అది మధు పార్క్ అంట ఈరోజు బఫర్ జోన్లో ఉందని స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఏమన్నా తలకాయ ఉందా నీకు? ఏమన్నా తలకాయ ఉందా? ఈరోజు ఈ విధంగా మానవుల హక్కు, నిరుద్యోగుల హక్కుల కాలరాస్తారు, మాటిస్తారు, మాట మీద నిలబడరు. ఇవన్నీ నిలబడతాయి. కాబట్టి ఈరోజు మీరు ఇచ్చిన డైరెక్షన్ తెలంగాణ ప్రభుత్వం పాటించలేదు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వం మీద ఖచ్చితమైన ఒక బలమైన యాక్షన్ మీరు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి నేను ఇది ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది వాళ్ళు కూడా చాలా సీరియస్గా విన్నారు. ఇగో ఈ పాయింట్స్ మొత్తం ఈరోజు రాసి ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎందుకే ఆయన ముఖ్యమంత్రి ఉండడు, ఎందుకు ఇట్లా ఇజ్జత్ తీసుకుని ఢిల్లీ వీధులలో ఎందుకు నువ్వు ఇజ్జత్ తీసుకుంటావు? నీకు ఇజ్జత్ లేదు, నువ్వు ఓటుకు నోటు దొంగవని తెలుసు, 79 కేసులు ఉన్నాయని తెలుసు. అయినా కానీ ఈరోజు నీ అసొంటోడు లుచ్చా ముఖ్యమంత్రి తెలంగాణకు ఉండంటే నాకే గలీజ్ అనిపిస్తాను తిరుగుతుంటే. అరే మీ కోర్టు డైరెక్షన్ కూడా ఇంటలేరా? కంటెంప్ట్ కోర్టు వేయలేదా అని జనాలు అడుగుతా ఉంటే మాకే సిగ్గవుతుంది. నేను చూస్తే ఏదో కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఖర్చు పెడతారువా? ఏదో ప్రభుత్వాలు ఎక్కడ పోయినా కానీ అంత పరేషాన్ అవుతుంది. జీతాల ఖర్చు పెట్టడం ఎక్కడిది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఖర్చు పెట్టి అవి డైవర్ట్ చేసేది ఎక్కడిదని నవ్వుతూ ఉంటే ఈరోజు సిగ్గు అనిపిస్తుంది మాకు. ఈరోజు పోలీసులే దాదాపు 30 మంది పైగా చచ్చిపోయారు. కాబట్టి ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు నిలబడిన ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మీద నేను అలా ఫిర్యాదు ఇచ్చిన అంశాలను ఈరోజు తెలంగాణ ప్రజలు తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా మీరు ఈ వీడియో సాధ్యమైన షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ కండి. రేవంత్ రెడ్డికి చేరేంత వరకు ఈ విషయాన్ని పంపండి. ఒక దుర్మార్గమైన పాలన ఈరోజు తెలంగాణ నడుస్తుంది, దౌర్భాగ్యమైన పాలన నడుస్తుంది, క్రిమినల్ పాలన నడుస్తుంది. ఇల్లు కూలగొడతా, నేను మనిషిని బతకనియా, ఎంతమంది వచ్చినా నాకు పర్వాలేదు అనే తీరుగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహరిస్తుందంటే ఏం ముఖ్యమంత్రి ఇసొంటోడు ఒక్క నిమిషం కూడా అసలు ముఖ్యమంత్రి ఉన్న అర్హత లేదు. నిజంగా చెప్తాను, చాలా బాధ అనిపిస్తుంది నాకు. పొద్దుగాలకి వెళ్ళి నేను తిరుగుతూ ఉంటే ఈరోజు ఆయన గురించి ఢిల్లీలో ఏమేమి ఎట్లా మాట్లాడుకుంటుండ్రో, ఇంత తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంత చిల్లర ముఖ్యమంత్రి నేను జీవితంలో చూడలేదని అందరూ అంటున్నారు. ఈరోజు తెలంగాణ ఏడ చూసినా వాళ్ళే అంటారు, ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి కోసం అవేమి తెలంగాణ తెచ్చుకుందని అంటున్నారు. అసలు వాళ్ళు మన దాపరం ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సీరియస్ ఉందన్నదికి ఇదే ఉదాహరణ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.